జెడ్పేలో రిజిస్ట్రేషన్ చూద్దాము. ఒక నిమిషము. మీకు ఎవరైనా రిఫరల్ లింక్ పంపిస్తారు కదా, జెడ్పే రిఫరల్ లింక్. దాన్ని టచ్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్తుంది. ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఎంటర్ ఈమెయిల్ ఐడి, దాన్ని టచ్ చేసిన వెంటనే మీ జీమెయిల్లో ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ని తీసుకుంటుంది. తర్వాత ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్, మీకు ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో ఉన్న విధంగా పేరు ఇవ్వండి మీరు. తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్, మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఎంటర్ 5 డిజిట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే, సపోజ్ దీన్ని ఎలా అంటే మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. సపోజ్ శ్రీను ఉందనుకోండి, ఎస్ క్యాపిటల్ పెట్టి మిగతావి స్మాల్ లెటర్స్ పెట్టండి. ఎస్ క్యాపిటల్, ఆర్ఏఎన్యు శ్రీను, ఆర్ఏఎన్యు స్మాల్ లెటర్స్. తర్వాత @ కానీ హ్యాష్ కానీ పెట్టండి. తర్వాత ఈయన ఒక 3 కానీ 4 నెంబర్లు కానీ గుర్తుండే పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే ఫోన్ నెంబర్ ముందు కానీ వెనకాలే కానీ పెట్టుకోండి 4 నెంబర్లు. అప్పుడు బండ గుర్తుగా ఉంటుంది మీకు. ఓకేనండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా కింద కూడా అదేది ఇక్కడ ఎంటర్ చేసింది. తర్వాత ఇక్కడ 4 డిజిట్ ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఈ ట్రాన్సాక్షన్ పిన్ చాలామంది ఏం పెట్టుకుంటారంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈజీగా ఉండే 1 2 3 4 కానీ పెట్టుకుంటారు. అలా కాదు, స్ట్రాంగ్ది పెట్టుకోవాలి. దీనికి కూడా నా సజెషన్ ఏంటంటే ఫోన్ నెంబర్లో మొదటి 4 కానీ లాస్ట్ 4 కానీ, లేకపోతే బాగా గుర్తుండే ఒక 4 నెంబర్లు ఇక్కడ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ స్పాన్సర్ డీటెయిల్స్, ఇక్కడ ఎవరైతే మీకు రిఫర్ చేస్తున్నారో ఆల్రెడీ మీరు రిఫర్ లింక్ మీద టచ్ చేస్తే వాళ్ళది ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ జెడ్పీ ఆర్ఎంకెల్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే వాళ్ళ పేరు కింద కనిపిస్తుంది, డిస్ప్లే అవుతుంది. తర్వాత ఆ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ టచ్ చేసి రిజిస్ట్రేషన్ నౌన్ కొడితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్.